ఈ సమ్లోని 9, 2 ఇక్కడ ఎక్స్ ఇచ్చాడు. ఈ నెంబర్ మనకు కొనుక్కోవాలి. 3, 8, 9 అను సంఖ్య 11 చే నిశ్శేషంగా భాగించబడిన ఎక్స్ విలువ అన్నాడు. ఈ విలువ కనుక్కోమన్నాడు. యాక్చువల్గా మనం 11 చే భాగించాలంటే సరి సంఖ్య స్థానాల మొత్తము బేస్ సంఖ్య స్థానాల మొత్తము ఉంటుంది కదా. ఆ డిఫరెన్స్ మనకి 11 చేత 11 అవ్వచ్చు, లేదంటే 11 గుణించబడిన 11 చేత భాగించబడాలి. సపోజ్ సరి స్థానాలు అంటే 1, 2, 3, 4, 5, 6 దీంట్లోని బేసి స్థానాల్లో చూసుకున్నట్లయితే ఏమొస్తుంది? 9 ఇవన్నీ యాడ్ చేసుకుంటాం. ఇది ఎక్స్, 8 ఇది బేసి స్థానం. బేసి స్థానాల మొత్తం మైనస్ సరి స్థానాలు మిగిలినవి 2, 4 ప్లస్ 3 ఇది సరి స్థానం అంటే 9. ఈ డిఫరెన్స్ మనకి ఎంత? 11 అయినా రావచ్చు, 11 మల్టిప్లై రావచ్చు, అంటే 11వ ఎక్కలోనే రావచ్చు. 9 + 8 17, 17 + x మైనస్ 9 + 3 12, 12 + 2 14 అంటే మనకి ఇక్కడ అంతే ఎక్స్. 17 - 14 అంటే +3. ఇది 11 రావాలి, లేకపోతే 11 గుణిజమైన రావాలి. అంటే x + 3 11 రావాలి. అంటే x ఎంత అవ్వాలి? x = 11 - 3 అంటే x = 8. ఇది ఆన్సర్. ఇలాంటిది సమ్ ఇలాగే ఇస్తాడు. ఎందుకంటే 11 టేబుల్ ఇచ్చాడంటే ఇదే సూత్రం. బేసి స్థానాలు, ఇది బేసి స్థానాలు అంటే 1, 3, 5 బేసి స్థానాలు మొత్తం 9 + x + 8 మైనస్ సరి స్థానాలు 2 + 3 + 9 వీటి భేదము చేస్తే 9 + 8 17 + x మైనస్ ఈ మూడింటిని ప్లస్ చేసినట్టు 9 3 + 12 12 + 2 14 17 - 14 3 x + 3 ఇదేంటి? 11 వస్తే 11 అయితే 11 చేత భాగించబడుతుంది, అందుకే 11కి ఈక్వల్ చేస్తాం. అప్పుడు x = 11 3 అటు వెళ్తే 11 - 3 x = 8 ఆన్సర్.